మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. చూసారా సత్య గారు, ఆ సిఐ గారు ఎంతలా మాట్లాడుతున్నారో. మన కోసం కిరణ్మయి మేడం ఉన్నారు కాబట్టి మీరింత రాత్రైనా సరే మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకురాగలిగారు. ఆలోచించండి సత్య గారు. మేడం, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. సత్య గారు, మీరు ఆ మాట చెప్పకండి. ఖచ్చితంగా మీరే చేసుంటారు. మంజు, నేనే తప్పు చేయలేదని ఆ సిఐ ముందు కూడా నోరు పోయేలా వాదించాను కదా. ఆ సిఐ ఏ కారణం చూపించి మిమ్మల్ని లాకప్లో వేశాడు? ఆ బైక్ నంబర్ చూపించి. చాలు కదా, అది మీ బండి నంబర్. ఆ సిఐ గారు గుర్తు పెట్టుకున్నారు. ఆర్టీఓ ఆఫీస్లో ఆ బండి నంబర్ మీ పేరు మీదే రిజిస్టర్ అయింది. అదే నంబర్ వేసి ఆ నేరం నేనే చేశాననే నమ్మకం కలిగేలా వేరే ఎవరో నా మీదే ప్లాన్ చేశారు. ఎవరు చేసుంటారు సత్య గారు? తెలీదు. నాకు తెలుసు. ఎవరు? ఆ మినిస్టర్. మినిస్టర్ నేను ఒక్కటే అయితే ఆయన ఎందుకు నా మీద ఇలాంటి కుట్ర ప్లాన్ చేస్తారు? అతను పొలిటికల్ లీడర్ కాబట్టి. చూడండి కిరణ్మయ్య గారు, మంజు ఎలా మాట్లాడుతుందో. అవును సత్య, ఆ మినిస్టర్ ఒకవేళ ఏదో రాజకీయ ఎత్తుగడ వేసి వచ్చేది ఎలక్షన్స్ టైం కాబట్టి ఆ సిఐ దృష్టిని తన మీద నుంచి పక్కకు తిప్పేలా చెయ్యాలంటే అదే లెవెల్లో ఉన్న నిన్ను బలి చేయాలనుకోవచ్చు. ఈ రోజుల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ చూడడం లేదు. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అలా నమ్మిన వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా? నువ్వంటున్నావే నా బైక్ నంబర్ వేసి నన్నే ఎందుకు అరెస్ట్ చేస్తారు అని. కారణం నేను చెప్తాను. మేడం, మినిస్టర్ని నువ్వు నమ్మినంత గొప్పగా ఇంకెవరూ నమ్మలేదు. నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడవడం, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే మినిస్టర్ నిన్ను బలిపశువం చేసుండొచ్చు. సత్య గారు ఇంకా నిజం తెలుసుకోలేకపోతున్నారు మేడం. ఇకనైనా కళ్ళు తెరిపిస్తే మంచిది. చూడు సత్య, ఇది ఆలోచిస్తే చాలా పెద్ద కేసు, ఆలోచించకపోతే చిన్న కేసు. మీరు గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. కేసు గురించి రేపు ఇంట్లో మాట్లాడుకోవచ్చు. ముందు మీరింటికి బయలుదేరండి. మంజు సత్యల జీవితం కొలిక్కొచ్చింది అనుకునే టైంలో ఈ సిఐ మినిస్టర్ రూపంలో మళ్ళా సమస్య ఎదురైంది. ఇంతకుముందు కేసైతే కోర్టులో తీర్చగలిగాను. ఇప్పుడు ఇది ఎలా తీర్చాలి? అయినా మీరు ఎవరికి బెయిల్ ఇస్తున్నారో తెలుసా? డ్యూటీలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. వాడికా మీరు బెయిల్ ఇచ్చేది? మర్డర్ అటెంప్ట్ చేశాడా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది. కిరణ్మయి, నువ్వు నాకు ఎదురుపడ్డావు. నాతో డి అంటే డి అంటున్నావు. నాతోనే ఛాలెంజ్ చేసి నా ఎనిమికి బెయిల్ ఇప్పించావు కదూ, చూస్తా. విక్రమ్, ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది. ఈ ఊరే తలనొప్పిలా ఉన్నట్టుందిరా. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నువ్వేదో ఒక రిస్క్ చేస్తూనే ఉన్నావు. ఊరు వాళ్ళ తలనొప్పి కాదమ్మా. ఎవడైతే నా మీద మర్డర్ అటెంప్ట్ చేశాడో వాడు మా స్టేషన్ ఏఎస్ఐ భర్త. ఏఎస్ఐ భర్త? అవునమ్మా.
ఆ ఏసేతో ఏమైనా గొడవ పెట్టుకున్నావా? ఆమె వాళ్ళ భర్తతో చెప్పినందుకు వాడు నిన్ను చంపాలనుకుంటున్నాడా? అది కాదమ్మా. ఆ ఏఎస్ఐ భర్త పొలిటికల్లో తిరుగుతూ ఆ మినిస్టర్కి రైట్ హ్యాండ్లా ఉంటున్నాడు. నన్ను చంపించమని వాణ్ణి ఆ మినిస్టరే పంపాడనుకుంటున్నాను. దొరికిన వాణ్ణి మాత్రం విడిచిపెట్టకు నాన్నా. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాడు ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. అలాంటి నీచుడికి ఎవర్రా బెయిలిచ్చింది? కిరణ్మయి. కిరణ్మయ్య? అవునమ్మా. ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్తో నేను వాణ్ణి పట్టి సెల్లో పడేస్తే బెయిల్తో ఈజీగా వాణ్ణి బయట పడేసింది. ఇన్ని రోజులు నేను వెతుకుతున్న క్రిమినల్ నా దగ్గర పనిచేస్తున్న ఏఎస్ఐ భర్త అనే విషయాన్ని కూడా మా ఏఎస్ఐ నాకు చెప్పలేదు. ఆ ఏఎస్ఐకి ఈ కిరణ్మయి చాలా క్లోజ్లా ఉంది. ఈ సత్య అనేవాడు ఏఎస్ఐ భర్తే అని తెలుసుకోలేకపోయాను. అదే నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది. కిరణ్మయికి తెలియక బెయిలిచ్చిందేమో. ఏంటమ్మా విషయం తెలియకపోవడం? ఆమె ఒక లాయర్. క్యాండిడేట్ పూర్తి వివరాలు, చేసిన నేరం అన్నీ తెలుసుకున్నాకే బెయిల్ ఇచ్చింది. నా మీద పంతాన్ని నెగ్గించుకోవడం కోసమే కిరణ్మయి బెయిల్ ఇచ్చింది. అదిగో సత్య, వచ్చావా? మీ అమ్మ మినిస్టర్ గారితో మాట్లాడింది నిన్ను రేపటిలోగా బయటికి తీసుకురావాలని. ఈలోగా లక్కీగా నువ్వే వచ్చావు. లక్కీగా ఏం కాదు నాన్న. కిరణ్మయి గారు బెయిల్ మీద నన్ను విడిపించారు. కిరణ్మయి గారికి మనం రుణపడి ఉన్నాం సత్య. అమ్మా మంజు, వీడి మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. ఇంట్లోకి వెళ్ళి ఆ ఎర్ర నీళ్లు తీసుకొచ్చి దిష్టి తీయమ్మా. ఆగో! ఏమైందమ్మా? ఈ కాకి పిల్ల ఇప్పుడు నీకు దిష్టి తీయడం అంటే దొంగ చేతికి తాళాలిచ్చినట్టే ఉంటుంది. ఏంటమ్మా నువ్వనేది? ఈ మంజుని నువ్వు భార్య అనుకుంటున్నావు. నేను కోడలుగా అంగీకరించాకే ఈ ఇంట్లో మీరిద్దరూ కలిసి ఉంటున్నారు. మరి ఇప్పుడొచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ కాకి పిల్లే ఒక ప్రాబ్లం.